గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మనం హిస్టరీ చూసాం కాబట్టి ఇవాళ మనం చూడబోయేది పాలిటీలో నుంచి వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్, దట్ టు ఫ్రమ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ నుండి మనం చూడడం జరుగుతుంది. వాట్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డస్ ఇండియా హ్యావ్? ఇండియాకి ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది? రిజిడ్, ఫ్లెక్సిబుల్, కాంబినేషన్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్, అన్రిటెన్. సో ఆన్సర్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వాట్ టైప్ ఆఫ్ రిపబ్లిక్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? ఇండియాని ఏ టైప్ ఆఫ్ రిపబ్లిక్గా కాన్స్టిట్యూషన్లో డిస్క్రైబ్ చేశారు? సోషలిస్ట్, సోవర్జిన్, డెమోక్రటిక్. సోషలిస్ట్, సోవర్జిన్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఆన్సర్ ఏంటంటే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ షోస్ ద ఫెడరల్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఏ ఫీచర్ అయితే ఫెడరల్ నేచర్ని చూపిస్తుంది? సింగిల్ సిటిజన్షిప్, రిటెన్ కాన్స్టిట్యూషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పార్లమెంటరీ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి రిటెన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ రిఫ్లెక్ట్స్ ద యూనిటరీ నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూనిటరీ నేచర్ని ఏ ఫీచర్ చూపిస్తుంది? డివిజన్ ఆఫ్ పవర్, బైకామరల్ లెజిస్లేచర్, సింగిల్ సిటిజన్షిప్, ఇండిపెండెంట్. ఆన్సర్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్లో ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ కిందన చెప్పారు? ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ ఇండియా? ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ గవర్నమెంట్లో అడాప్ట్ చేసుకున్నారు? ప్రెసిడెన్షియల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ ఎగ్జిక్యూటివ్, మిలిటరీ సిస్టమ్. ఆన్సర్ పార్లమెంటరీ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ వాజ్ యాడెడ్ టు ది ప్రియాంబుల్ బై ది 42nd అమెండ్మెంట్? 42nd అమెండ్మెంట్లో ఏ టర్మ్ని యాడ్ చేయడం జరిగింది ప్రియాంబుల్కి? సోవర్జిన్, రిపబ్లిక్, సోషలిస్ట్, జస్టిస్. ఆన్సర్ సోషలిస్ట్ అనే వర్డ్ని యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ ఫెడరల్ విత్ విచ్ బయాస్? దేని ఆధారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫెడరల్ అని చెప్పి చెప్తున్నాము? ఆప్షన్ ఏ పార్లమెంటరీ బయాస్, బి ప్రెసిడెన్షియల్ బయాస్, సి యూనిటరీ బయాస్, డి జ్యుడిషియల్ బయాస్. ఆన్సర్ ఈజ్ యూనిటరీ బయాస్. Next question, which feature ensures supremacy of the constitution in India? Written constitution, parliamentary, sovereignty, judicial review, directive principles. Answer is written constitution. Next question, the concept of single citizenship in India is borrowed from which country? సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ని మనం ఏ కంట్రీ నుండి తీసుకున్నాము? యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ యూకే. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్స్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? పార్లమెంట్, సుప్రీం కోర్ట్, ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్. ఆన్సర్ ఈస్ సుప్రీం కోర్ట్. Next question, which feature makes the Indian Constitution partly rigid? Amendment, fundamental rights, directive principles, emergency provisions. Answer is amendment procedure. Next question, which principle reflects democracy in the Indian Constitution? ఏ ప్రిన్సిపల్ డెమోక్రసీని రిఫ్లెక్ట్ చేస్తుంది కింది వాటిలో? రూల్ ఆఫ్ లా, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, జ్యుడిషియల్ రివ్యూ, ఫెడరలిజం. ఆన్సర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్.
నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంబైన్స్ ఫీచర్స్ ఆఫ్ విచ్ టూ సిస్టమ్స్ మెయిన్లీ? ఫెడరల్ అండ్ యూనిటరీ, monarchy and republic, presidential and military, socialist and capitalist. Federal and unitary. The Constitution of India came into effect on which date? 15th August 1947, 26th January 1950, 26th November 1949, 2nd October 1950. ఆన్సర్ ఇస్ 26th January 1950. ఇవండి ఇవాల్టి క్వశ్చన్స్. రేపు కూడా మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగనే మా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.